ఇది ఇట్లుంటే ఒక 8 కులాలు బీసీ కులంలో ఉన్నటువంటి ఒక 8 కులాలకు సంబంధించినటువంటి పేర్లను మార్చాలని చెప్పి వాళ్ళు బీసీ కమిషన్కు చాలాసార్లు చాలా రకాలుగా అభ్యర్థనలు పెట్టుకున్నారంట. వాటిని కూడా బీసీ కమిషన్ మార్చే విధంగా కొత్త పేర్లను కూడా సూచించే విధంగా వాళ్ళకు తెలియజేస్తే ఒక 8 కులాలకు సంబంధించినటువంటి కులాల పేర్లను మారుస్తున్నారంట. అవి ఏమేమి చూద్దాం ఒకసారి. 8 కులాల పేర్లలో మార్పులు. కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. కుల సంఘాల విజ్ఞప్తి చేసినాయంట, దానికోసం వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రంట. సమాజంలో చులకన భావంతో చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థనను బీసీ కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. జిల్లాల్లో బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఏవైతే చాలా కులాలల్లో కొన్ని పేర్లను మమ్మల్ని తిట్టడానికి వాడుతున్నారు, కొన్ని పేర్లు అసహ్యంగా ఉన్నాయి, కొన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున బీసీ కమిషన్కు కంప్లైంట్లు వచ్చినాయంట. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి కమిషన్ పేర్లను మార్చడానికి ఒక ప్రతిపాదించి కొత్త పేర్లు ఏమన్నా ఇవ్వండి అని చెప్పి కూడా వాటిని పరిగణలోకి తీసుకున్నారంట. ముఖ్యంగా ఆ కులాలు ఏంటివంటే ప్రధానంగా దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడిబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలు ఉన్నాయి. ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను కూడా ఆయా కుల సంఘాల ప్రతినిధులు సూచించడంతో కులాల పేర్లను మారుస్తూ శనివారం బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏవైతే ఈ కులాలన్నింటి ఉన్నాయో వీటన్నిటిని కూడా మార్చడానికి కూడా కుల సంఘ నాయకులు వాటికి బదులుగా ఇంకొక పేర్లను కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మార్చిన పేర్లపై ఏమన్నా అభ్యంతరాలుంటే శనివారం నుంచి ఈ నెల 18 వరకు ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీసులో సంప్రదించాలని బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయదేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారంట. ఏవైతే ఈ కులాల పేర్లకు సంబంధించినటువంటి దాంట్లో మీకు ఇంకేమన్నా సలహాలు సూచనలు ఉంటే జనవరి 18 వరకు కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వండి, ఇంకా మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇస్తున్నామని చెప్పి ప్రకటించిండ్రంట. నిజంగా చెప్పాలంటే కొన్ని కులాలను వాళ్ళ పేర్లను తీసుకొని తిట్లా కూడా పడతాయి. పిచ్చకుంట్లో ఉన్న వారబాయ్ ఇట్లా ఈ రకంగా వాళ్ళని అవమానపరిచేటట్లు, వాళ్ళ కులాన్ని అవమానపరిచేటట్లు కూడా ఇంకో కొందరిని ఏమరా దొమ్మరంలాగా చేస్తున్నావు, ఈ రకంగా వాళ్ళని అవమానపరిచే విధంగా నిజంగానే ఉన్నాయి. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ కులాన్ని అవమానపరిచే విధంగా కాకుండా ఒక మంచి పేర్లను పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా సమాజంలో ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంటుంది. రైట్.